ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మమ్మ నిజం తెలుసుకొని ఇందుమతిని అరెస్ట్ చేయించిన ఆనంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక పద్మమ్మ అయితే నిజం తెలుసుకోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. నా బిడ్డ జీవితానికి చాలా అన్యాయం జరిగింది. ఇక మీదట నా బిడ్డ సంతోషంగా మహారాణిలా ఉండాలి. ఇప్పటి వరకు నా బిడ్డ పడిన కష్టాలు చాలు. ఇక మీదట తను కష్టాలు పడుతూ ఉంటే నేను సహించలేను అంటూ పద్మమ్మ అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇంతలో ఇక పద్మమ్మని చూసిన ఆనంది అయితే, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నా గురించి గుడికి వెళ్ళావని శ్రీను చెప్పాడు, కానీ ఎప్పటికీ రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అంటూ ఇక ఆనంది అంటూ ఉండగా, నేనెక్కడికి వెళ్ళిపోతాను బిడ్డ, నీకోసమే వచ్చాను. పూజారయ్య చెప్పారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అని, అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఏదో ప్రశాంతంగా ఉందని గుడిలోని శివయ్య దగ్గర కాసేపు కూర్చొని నా బాధను చెప్పుకుని వచ్చాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది పద్మమ్మ. అప్పుడే ఆనంది అయితే, లేదమ్మా, నీ మొహంలో నాకు ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు. నువ్వు నోటితో సమాధానం చెప్పగలవు, కానీ నీ కళ్ళల్లో మాత్రం నిజాన్ని దాచిపెట్టలేవమ్మా. నువ్వు ఎందుకో బాధపడుతున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. నేను నీ బిడ్డని కదా, నా దగ్గర నువ్వు దాచిపెట్టవలసిన అవసరం లేదు. నిజం చెప్పు అంటూ ఇక ఆనంది అయితే పద్మమ్మని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు బిడ్డ, నీతో మాట్లాడే పనుంది, బయటికి వెళ్దాం పదా అంటూ పద్మమ్మ అయితే ఇక ఆనందిని బయటికి అయితే తీసుకుని వస్తుంది. బిడ్డ, సూర్యబాబు కోసం నువ్వు హోమం చేశావేంటి అంటూ అనగానే, సూర్యబాబు నా తండ్రి లాంటివాడు కదమ్మా, అందుకే హోమం చేశాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. మరి జ్యోతమ్మ గురించి, సూర్యబాబు గురించి నువ్వెంతకింత కంగారు పడుతున్నావు అంటూ అనగానే, జ్యోతమ్మ నా కన్న తల్లి లాంటిది. జ్యోతమ్మ ఆనందంగా ఉండాలి అంటే నేను ఇలా చేయడంలో తప్పి ఉందమ్మా అంటూ అనగానే, జ్యోతమ్మ నీ కన్న తల్లి లాంటిది కాదో, నీ కన్న తల్లి అని ఎందుకు చెప్పడం లేదో అంటూ పద్మమ్మ అయితే నిలదీస్తూ ఉంటుంది. జ్యోతమ్మ నా కన్న తల్లి ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, నాకు మొత్తం నిజం తెలుసు బిడ్డ. పూజారయ్య అంతా నిజాన్ని బయట పెట్టాడు. అన్ని నిజాలు తెలుసుకున్నాను. ఆ ఇందమ్మ ఎలాంటిదో, తన భర్త ఎలాంటి వాడో అన్ని నిజాలు తెలుసుకున్నాను అంటూ ఇక పద్మమ్మ అయితే అనగానే ఆ మాటకి ఆనంది షాక్ అవుతుంది. అలాగే పక్క నుండి వీళ్ళ మాటలు వింటున్న ఇందుమతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, పద్మమ్మకి నిజం తెలిసిపోయిందా? ఇన్ని రోజులు ఈ కుట్టి ఎలాగో నిజాన్ని బయట పెట్టదు అన్న ధైర్యం ఉండేది, కానీ పద్మమ్మ ఎట్టి పరిస్థితుల్లో అలా ఒప్పుకోదు, నిజాన్ని బయట పెట్టే తీరుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే జీవన్ అయితే వస్తుంది. ఏమైంది, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమవడమేముందే, నిజం ఆ పద్మమ్మకి తెలిసిపోయింది. అసలైన జీవన ఆ ఇంటి వారసురాలు ఆనందియే అని పద్మమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడు తను ఊరుకుంటుందా? ఒక్కసారి ఆలోచించు అంటూ అనగానే అప్పుడు ఇక పద్మమ్మ అయితే జ్యోతి సూర్యకి నిజం చెప్పేసినట్టు, జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనందిని దగ్గరికి తీసుకొని ఇందుమతిని జీవనని బయటికి గెంటేసినట్టు అయితే జీవన కలగంటుంది. లేదు పెద్దమ్మ, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ పద్మమ్మ గనక నిజాన్ని బయట పెట్టింది అంటే మనిద్దరి జీవితాలు రోడ్డు పాలైపోతాయి. ఇన్ని తప్పులు చేశావని నిన్ను, నేను ఇన్ని రోజులు మోసం చేశానని నన్ను, ఇద్దరిని అరెస్ట్ చేయించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, నిజం బయట రావడానికి వీల్లేదు అంటూ ఇక జీవనైతే అంటూ ఉండగా, నిజం బయటికి రాకుండా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం. ఆ పద్మమ్మ ప్రాణాలతో ఉండకూడదు. ఆ నిజాన్ని బయటకి రాకుండా చెయ్యాలి అంటే ఆ పద్మమ్మ చచ్చిపోవలసిందే అంటూ అనగానే, పెద్దమ్మ చచ్చిపోవడమే
నిజం గనుక బయటపడితే మనం జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలేమో అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. సరేనే, నీ ఇష్టం. ఆ పద్మం వెళ్ళి నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడు గుడిమెట్ల మీద అడుక్కు తిందు గాని నాకు సంబంధమేమీ లేదు అంటూ ఇక ఇందుమతి అయితే కోపంగా అనేసరికి, అమ్మో లేదు పెద్దమ్మ, నాకు అలాంటి పరిస్థితి మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేను, చంపేస్తాను, ఆ పద్మమ్మని చంపేస్తాను అంటూ ఇక జీవనైతే అంటూ ఉంటుంది. ఏడ్చావలే, నేను చూసుకుంటాను. నీ చేతికి పని అప్పగిస్తే ఖచ్చితంగా ఏదో రకంగా నువ్వు దాన్ని చెడగొట్టే తీరుతావు. నేను నీకు అప్పగించాలని అనుకోవడం లేదు. నేనే అంతా చూసుకుంటాను. నువ్వు మాత్రం ఎవరైనా వస్తున్నారేమో చూడు అంటూ ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు ఆనంది అయితే పద్మంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను నిజం బయట పెట్టకపోవడానికి కారణం ఉంది. నేనే కన్న కూతుర్నని జ్యోతమ్మ సూర్యబాబుకి తెలియకూడదు. నేనే కన్న కూతుర్నని తెలిస్తే జ్యోతమ్మ ప్రాణానికే ప్రమాదం. నువ్వు నా మీద ఒట్టు వేసి నిజాన్ని ఎవరికీ చెప్పనని మాటివ్వు అంటూ ఇక ఆనంది అయితే పద్మమ్మ దగ్గర మాట తీసుకుంటుంది. అప్పుడు ఇక పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బిడ్డ, నీ జీవితం ఇప్పటికైనా బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఇప్పటికీ నువ్వు ఇలాగే చెప్తూ ఉంటే ఇంకెప్పుడు బిడ్డ నీ తల్లిదండ్రిని చేరుకునేది అంటూ పద్మమ్మ అడుగుతూ ఉండంగా, ఆ శివయ్య ఆజ్ఞ ఇచ్చిన రోజునే నేను నా తల్లి తండ్రి దగ్గరికి వెళ్తాను. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అదేవిధంగా శివుడు ఆజ్ఞ లేనిదే నేను నా తల్లి తండ్రిని కలుసుకోలేను, వాళ్ళకి దగ్గర అవ్వలేను అంటూ ఆనంది అయితే చెప్పి ఇక బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. లేదు బిడ్డ, ఆ శివయ్య ఆజ్ఞ ఇచ్చేవాడే అయితే ఎప్పుడు నిన్ను నీ తల్లి తండ్రికి దగ్గర చేసేవాడు. ఆ శివయ్యే నీ జీవితంతో ఆడుకుంటున్నాడు అంటే నేను పెంచిన తల్లిగా, నీకు కన్న తల్లిని కాకపోయినా నీ మీద మమకారం పెంచుకున్న తల్లిగా నీ జీవితాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత నా మీదుంది. నేను చక్కదిద్దుతాను. ఆ శివయ్యని నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నీ జీవితానికి ఒక దారి చూపించడం లేదు. ఇటు తల్లి తండ్రిని, అటు భర్తని, అత్తారు కుటుంబాన్ని అన్నిటినీ దూరం చేసి నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు. నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను? నా బిడ్డ జీవితాన్ని నేనే బాగు చేస్తాను అంటూ పద్మమ్మ అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఈ విషయాన్ని జ్యోతితో చెప్పడానికి లోపలికి వస్తూ ఉండగా అప్పుడే ఇందుమతి పద్మమ్మనైతే నోరు నొక్కి పక్కకైతే లాగి అక్కడే ఉన్న గోడకైతే పద్మమ్మ బుర్రనేసి కొట్టేసరికి పద్మమ్మ అయితే స్పృహ తప్పి రక్తం కారుతో కింద అయితే పడిపోతుంది. ఇంతలో అటువైపుగా శ్రీను రావడం గమనించిన ఇందుమతి అయితే కంగారుగా పక్కకైతే తప్పుకుంటుంది. ఇక స్పృహ తప్పి పడిపోయి రక్తంతో ఉన్న పద్మమ్మని చూసిన శ్రీను అయితే కంగారు పడిపోతూ వెంటనే ఇక పద్మమ్మని డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళడంతో ఇక ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న కుట్టి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఇప్పటి వరకు నాతో మాట్లాడిన మనిషి ఉన్నట్టుండి ఇలా పడిపోవడం ఏంటి అంటూ ఇక అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేసేసరికి ఇందుమతి ఇక పద్మమ్మని బుర్ర గోడకేసి కొట్టడం ఇవన్నీ సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అవుతాయి. అది చూసిన ఆనంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నా విషయంలో ఆ ఇందుమతి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా సహించాను. చివరికి నన్ను పెంచిన తల్లి ప్రాణాలే తీయాలని చూస్తే ఎలా సహిస్తాను? ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు, నేను వదిలిపెట్టను అంటూ పోలీసులకైతే ఫోన్ చేస్తుంది ఆనంది. అప్పుడే వెంటనే పోలీసులు అయితే వస్తారు. ఇక తన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని అయితే బయట పెడుతుంది ఆనంది. అది చూసిన పోలీసులు అయితే ఇందుమతిని అరెస్టు చేస్తారు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నా విషయంలో నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసినా సహిస్తూ వచ్చాను నా వరకు కాబట్టి. కానీ నా కన్న వాళ్ళ జోలికి కానీ, నన్ను పెంచిన తల్లి తండ్రి జోలికి కానీ వస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావో? నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినవలసిందే. నీలాంటి వాళ్ళు బయట ఉండడానికే వీల్లేదు. నిన్ను జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను. నువ్వు బయటికి వచ్చే అవకాశమే లేకుండా చేస్తాను అంటూ ఆనంది అయితే ఇందుమతికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఇక అడ్డంగా దొరికిపోవడంతో అరెస్ట్ అయి జైలుకి
జైలుకైతే వెళ్తుంది ఇందుమతి. ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రేపొద్దున్నన్న రోజు నిజ నిజాలు బయటపడితే నన్ను కూడా అరెస్ట్ చేయిస్తుందేమో అంటూ ఇక జీవన కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.